స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రభా, ఏ కూతలు జామున నా ప్రభా ఈ కార్యక్రమానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. నా తండ్రి నీ కౌగిట్లో ఉన్నటువంటి నీ కుమారులు, నీ కుమార్తెలు నా ప్రభా, నా తండ్రి 3 గంటల నుంచి నా ప్రభా అనేక విషయాలు, అంశాలు, ప్రార్థన, స్తుతి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు ప్రభా, ప్రతి కుటుంబం గురించి, ప్రతి నా తండ్రి అయ్యా ఆత్మీయ ఎదుగుదల గురించి నా ప్రభా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు నా ప్రభా, నా తండ్రి అయ్యా అనేక పరిస్థితుల గురించి నా ప్రభా నీ యొక్క సన్నిధానంలో పెట్టి ప్రార్థిస్తున్న ప్రార్థనలు విన్నపాలు ఆలకిస్తున్న తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. పాటల్లో మీ తోడు ఉంచినందుకే స్తోత్రాలు. ప్రతి మాటలోనూ నా ప్రభా, నా తండ్రి అయ్యా నీ పరలోకపు యాత్ర ఏ రీతిగా ఉంటుందో అనేక విషయాలు అమర్చి రాయించినటువంటి ఆ పాటలు పాడిన నీ బిడ్డలను దీవించండి ప్రభా. నా తండ్రి మీరు నాకంటే మాకంటే ముందు ఈ యొక్క కార్యక్రమంలో మీరే అధ్యక్షత వహించి మీరు పరలోక పరిశుద్ధులు మాకు తోడున్నందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అపోస్తుల విజ్ఞాపనలో కూడా ప్రభా మీ తోడుంచినందుకు స్తోత్రాలు ప్రభా. నీ దాసులు నా ప్రభా, నా తండ్రి అయ్యా మాట్లాడని అయి ఉంటుండగా జేసు రత్నాకర్ గారు, రత్న కుమార్ గారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క ఆత్మతోటి నింపండి. మా అందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడమని మనం చేసుకుంటున్నాం. మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక నీ దాసుని బలపరిచి నీ పరిశుద్ధాత్మతోటి నింపి నా ప్రభ మాతో మాట్లాడండి ప్రభ. చేరిన బిడ్డలందరికీ స్తోత్రాలు. ఇంకా చేరవలసిన బిడ్డలను కూడా త్వరపెట్టి మీరే చేర్చమని మనం చేసుకుంటూ నా ప్రభ ఈ సమయాన్ని, నా ప్రభ ఈ యొక్క అవకాశాన్ని చూడలేక వినలేక ప్రభ లోకంలో నా తండ్రి ఎంతమంది నశించే లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. బ్రతికి ఉన్నటువంటి మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి నా ప్రభ ఈ యొక్క ఆశ్చర్య కార్యక్రమాలకై మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నా ప్రభ పరిశుద్ధ సమయానికై స్తోత్రాలు, వందనాలు ప్రభ. ఏర్పాట్లో ఉంచి ఆత్మీయంగా నా ప్రభ ఆలోచన తలంపులు ఇచ్చి అందరిని కూడా కూర్చి నా ప్రభ తండ్రి ఈ కార్యక్రమంలో నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రభ బాబే రత్నాకర్ని, నా ప్రభ జాన్సన్ బాబుని, నా తండ్రి అయ్యాక నాకు కృపని, నా ప్రభ అయ్యా జాన్సముని, నా ప్రభ తేజాని బ్రదర్ని ప్రభ అందరిని కూడా నా ప్రభాని దయగలిగిన హస్తానికి అప్పు చెప్తూ తోడయండి, సహాయం చేయమని చేరిన బిడ్డలందరికీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నీ దాసుని నీ చేతికి అప్పు చెప్పుకుంటూ యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసిన మా మంచి కాపరి అతి త్వరలో మేఘాశనుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనం వాక్యాన్ని అందిస్తున్నటువంటి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడిన బ్రదర్ జేసు రత్న కుమార్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. గుంటూరు జిల్లా వాస్తవ్యులు గౌరవనీయులు జేసురత్న కుమార్ నేతలూరు గారు లా విద్యా రంగంలో బహుగా రాణించడమే కాకుండా సంక్షేమంలో ఉన్న ప్రజలను ఆదుకున్నటకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును సాధనముగా వాడుతున్నారు. దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్గా సమర్థవంతంగా పనిచేయడం ఎంతైనా సాధ్యమే అని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనంలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరంతో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసురత్న కుమార్ గారు మరియు అతని ప్రియ సతీమణి అనిత గారులకు ఇద్దరు పిల్లలు మోజెస్ మరియు ఏంజలినా. ప్రస్తుతం వారు గుంటూరులో నివసిస్తా ఉన్నారు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రభు అయిన క్రీస్తు నామమున ఇప్పుడు వచ్చిన విశ్వాసులకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మరి యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని మన జీవితాల్లో అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం తెచ్చుకొని ఆయనను స్తుతించడానికి దేవుడు ఒక మంచి సమయాన్ని మనకిచ్చారు.
ఆయన మెల్లనైన స్వరంతో మనతో మాట్లాడి ఆయన అద్భుతమైనటువంటి వాక్కును మనకు వినిపించి ఆయన శక్తి కలిగినటువంటి వాక్యముతో మన శరీర హృదయాలను నూతనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ కృపలో మమ్మలను భద్రపరిచిన దేవుడు మీకు వందనాలు. మేమేమై ఉన్నామో అది మీ కృప ప్రభా. విశ్వాసులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు వందనాలు. నిజమైన దేవుని కలిగి ఉండే ధన్యత ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానించి మా శరీరాత్మలను నూతనపరుచుకునే ధన్యత ఇచ్చినందుకు కూడా మీకు మహిమ చెల్లిస్తూ మా అందరితో మీరు మాట్లాడి మా జీవితాలలో మేము సరి చేసుకోవాల్సినటువంటి విషయాన్ని మాకు నేర్పించమని ఈ ప్రార్థన మా రక్షకులను క్రీస్తు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే దేవుని వర్తమానం లేవి కాండము 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతా ఉన్నాను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తన మనుషుని చేత అరణ్యములోకి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. మరి ఒక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనం చదువుకున్నటువంటి 2 వాక్య భాగాలలో సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మొదటి వచనము నుండి అదే బైబిల్ చదువుకున్నప్పుడు వినిపించిందా వాక్యం? ఎస్ సార్. మనం చదువుకున్నటువంటి ఈ 2 దేవుని గ్రంథంలోని వాక్య భాగాలను అర్థం చేసుకోవటానికి లేవి కాండములో దేవుని చేత నియమించబడినటువంటి 5 అద్భుతమైనటువంటి ఆఫరింగ్స్ గురించి ధ్యానించాలని కోరుకుంటా ఉన్నాను. మొదటి ఆఫరింగ్ లేవి కాండము 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతున్నాను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదై ఆయన ఎడల నిర్దోషమైన ఒకదానిని తీసుకుని రావాలను. తన యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు
అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఈ వాక్య భాగాన్ని చూస్తే లేవికాండము 1వ అధ్యాయంలో దహన బలి గురించి రాయబడి ఉంది. మోషేను దేవుడు పిలిచి ప్రత్యక్ష గుడారం దగ్గర ఈ బలులను గూర్చినటువంటి వివరణ మోషేకు తెలియచేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ చేయవలసినటువంటి బలులను గూర్చి సంపూర్ణమైనటువంటి వివరణ లేవికాండంలో మనం ధ్యానించవచ్చు. మొదటి బలి దహన బలి, ఇంగ్లీష్ లో బర్న్ట్ ఆఫరింగ్ అంటారు. శిలువ శ్రమల ధ్యాన సమయంలో దహన బలి అని ఎక్కువ జ్ఞాపకం తెచ్చుకుంటాం. దహన బలిగా క్రీస్తు ఈ లోకములో మన కొరకు మన పాపముల పరిహారార్థము మనకు బదులుగా బలియాగముగా ఎలా మార్చబడ్డాడో క్రీస్తును జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. లేవికాండంలో 1వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ దహన బలి క్రీస్తు ప్రభువుకు సారూప్యంగా ఉంటుంది. లేవికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ దహన బలిని గూర్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు మోషేకు తెలియచేసినట్లు మనం చూస్తున్నాం. దహన బలిగా అర్పించవలసినటువంటి ఈ గోవు లేక గొర్రెల మందలో నుంచి గాని మేకల నుంచి గాని తీసుకొని రావాలి. మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందల నుండి గాని దానిని తీసుకుని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను. దహన బలిగా అర్పించవలసినది నిర్దోషమైనదిగా ఉండాలి, దోషరహితమైనదిగా ఉండాలి. అయితే దేవుని వాక్యం ఏమి తెలియచేస్తుందంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. అందుకొరకే మనుషుల బలియాగము దేవునికి అంగీకారమైన దహన బలిగా ఉండదు. కారణం ఏమిటంటే దహన బలిగా అర్పించవలసినది నిర్దోషమైనదిగా ఉండాలి. మనుషులలో నిర్దోషమైనటువంటి మనుషులు లేరు కాబట్టి దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. లేవికాండము 1వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. అయితే 4వ వచనం చదువుతున్నాను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఇదే. అతడు దహన బలిగా అర్పించు పశువు మీద తన చెయ్యి ఉంచవలెను అని రాయబడి. దహన బలిగా అర్పించేటువంటి పశువు తలపైన చెయ్యి ఉంచాలి. పశువు తలపైన చెయ్యి ఉంచటం అంటే ఏంటి? పశువు తలపైన నిర్దోషమైన పశువు తలపైన చెయ్యి ఉంచటం ద్వారా ఏం జరుగుతుంది? దీని ఆత్మీయ దృక్పథం ఏమిటి
అనేది ఈరోజు మనం ధ్యానిస్తా ఉన్నాం. 4వ వచనాన్ని ఇంకా ముందుకు చదివినట్లయితే, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తము తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తము ప్రోక్షీకరింపవలెను. ఈ మిగిలిన భాగమంతా కూడా 17వ వచనం వరకు దహన బలిగా అర్పించవలసినటువంటి విధానము రాయబడి ఉంది. 10వ వచనంలో ఇది మగదానిని తీసుకొని రావాలి. మొదటి లక్షణం ఇది నిర్దోషమైనది. 2వ లక్షణం ఇది మగదిగా ఉండాలి. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన పక్షమున అతడు నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను. ఈ మాటను దేవుడు అనేక సార్లు రాయించటంలో కారణం ఏమిటంటే, నిర్దోషమైనది అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యం. దేవునికి దహన బలిగా అర్పించాలి అంటే అది నిర్దోషమైనదిగా ఉంచాలి. ఇటువంటి నిర్దోషమైనటువంటి బలి అర్పించటము లేక బలియాగం చేయటానికి మనుషులలో ఎవ్వరు కూడా సరిపోరు. 17వ వచనాన్ని చూస్తే, అతడు దాని రెక్కల సందున దానిని చీల్చవలను కాని అవయవ భాగములు విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దానిని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన హోమము అని రాయబడి ఉంది. దేవునికి ఇంపైన సువాసన కలిగినటువంటి హోమం ఇది. తన కుమారుని నలుగగొట్టుట తండ్రికి ఇష్టమాయను అని రాయబడి ఉంది. యేసయ్యను జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆయన మన కొరకు సిలువలో తండ్రి అయిన దేవునికి ఇంపైన సువాసన హోమముగా మార్చబడ్డాడు. లేవి కాండములో 1వ అధ్యాయంలో రాయబడినటువంటి ఇంపైన సువాసనగా మార్చబడిన నిర్దోషమైనటువంటి దహన బలి పశువు క్రీస్తు ప్రభు. ఈ దహన బలిని గూర్చినటువంటి ఆలోచన మనం చదువుతూ ఉంటే, ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. మొదటి వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని వాక్యంలో చూస్తే, లేవి కాండంలో దహన బలి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని రాయబడి ఉంటే, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఈ పరిమళ వాసన ఎవరు అంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, లేవి కాండంలో రాయబడినటువంటి దహన బలి మనం ఎప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇశ్రాయేలీయులందరికీ మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించినటువంటి దహన బలి కుర్బానీ మనం ఎప్పుడు చేయలేదు.
ఒక్క నిర్దోషమైన బలి పశువును కూడా మనం ఇవ్వలేదు. ఎందుకొరకు అంటే క్రీస్తు మన కొరకు పరిమళ వాసనగా తనను తాను అర్పించుకున్నాడు, అర్పణగా అర్పించుకున్నాడు. కాబట్టి ఇక ఇశ్రాయేలీయులకు లేవి కాండములు ఇచ్చినటువంటి ఆజ్ఞ క్రీస్తులో నెరవేరింది. కాబట్టి ఇక మనము అర్పణగా నిర్దోషమైనటువంటి జంతువులను బలివ్వవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ బలియాగం దేని కొరకంటే దేవుని ప్రేమించి ఆయనకు నిర్దోషమైన మగ పశువును పరిమళ వాసనగా ఆఘ్రాణించడానికి మనం బలిస్తున్నామంటే ఆయనను ప్రేమిస్తున్నామని అర్థం. ఆయనను ప్రేమిస్తే ఆయనను సంతోషపరచటానికి ఈ బలిని మనం ఇవ్వాలి. కానీ క్రీస్తు ప్రభువులో సమస్తము నెరవేరినది. కాబట్టి ఈ మొదటి అర్పణ దహన బలి, ఈ మొదటి అర్పణ నూతన నిబంధనలో అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అనే దానిలో అర్పణ ఉందంట. క్రీస్తు మనలను ప్రేమించాడు కాబట్టి ఆయన పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను దేవునికి అర్పణగా మార్చుకున్నాడు. ఇది క్రీస్తు మనలను ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. క్రీస్తు మనలను ప్రేమించాడు కాబట్టి సిలువలో ఆయన తండ్రికి పరిమళ వాసనగా ఉండటానికి దేవునికి అర్పణగాను బలిగాను ఆయన అర్పించుకున్నాడు. ఇందులో క్రీస్తు ప్రభు మనపైన చూపించినటువంటి ప్రేమ, క్రీస్తు మనపైన చూపించాడు కాబట్టి లేవికాండంలో దేవుడు మోషేకు చెప్పినటువంటి ఈ దహన బలి ఈరోజు ఎలా అర్పించాలి అంటే, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఒక్కరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకుంటే మనం కూడా దేవునికి బలి అర్పించినట్లే. ఈ ఇంటర్ప్రిటేషన్ ఇంకొకసారి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నిర్దోషమైన మగ పశువు, నిర్దోషమైనటువంటి మగ పశువు దేవునికి ఇంపైన పరిమళ వాసనగా మార్చబడింది. ఇది క్రీస్తులో నెరవేరింది. క్రీస్తు మనలను ప్రేమించాడు కాబట్టి తనను తాను నిర్దోషమైనటువంటి అర్పణగా అర్పించుకున్నాడు. దీని ద్వారా మొదటి అర్పణ అంటే దహన బలి సంపూర్ణమైంది. దహన బలి క్రీస్తులో సంపూర్ణమయ్యట అవ్వడానికి కారణం ఏమిటంటే, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్పినట్లు, ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి ఆయన తనను తాను దహన బలిగా అర్పించుకున్నాడు. ఇక దహన బలి సంపూర్ణమైపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి దహన బలి పశువును అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి పాపం మొత్తానికి కలిపి ఒకే ఒక్క ప్రాయశ్చిత్తం క్రీస్తులో చేయబడింది, సిలువలో చేయబడింది. కాబట్టి ఇక దహన బలి అంటే క్రీస్తు మనలను ప్రేమించి దహన బలి పశువుగా మార్చబడ్డాడు కాబట్టి అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి అని చెప్తాను. ఈరోజు మనము ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చినట్లు దహన బలి అర్పించాలి అంటే మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ దహన బలి పశువు క్రీస్తు ప్రభువే. అయితే ఈ దహన బలి అర్పించడానికి ముందు మనం చదువుకున్నట్లు
ప్రాముఖ్యమైనటువంటి అంశం అని చెప్తా ఉన్నాను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద చెయ్యి ఉంచవలెను. దహన బలి పశువు పైన చెయ్యి ఉంచాలి. నేను రెండవ ఆఫరింగ్ గురించి ధ్యానించడం లేదు, మూడవ దానికి వెళ్ళిపోతా ఉన్నా. ఇది సమాధాన బలి. రెండవది మీల్ ఆఫరింగ్ అంటారు, కానీ దానిని ధ్యానించకుండా మూడవ దానికి వెళ్ళిపోతా ఉన్నా. ఈ మూడవది సమాధాన బలి. లేవికాండంలోనే 3వ అధ్యాయంలో ఈ సమాధాన బలి పశువుని గురించి రాయబడి ఉంది. 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. అతడు అర్పించినది సమాధాన బలి అయిన పక్షమున అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని, యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలేను. నిర్దోషమైనటువంటి దానిని తీసుకొని రావాలి. ఇది కూడా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. అహరోను కుమారుల బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెల పైనను దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన హోమము. ఇది కూడా దేవునికి ఇష్టమైనటువంటి హోమం. 13వ వచనంలో అయితే, తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తా ఉన్నా. దహన బలి పశువు పైన 1వ అధ్యాయము 4వ వచనంలో అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెనని రాయబడి ఉంది. ఇప్పుడు సమాధాన బలి అయినటువంటి నిర్దోషమైనటువంటి ఈ పశువు పైన 3వ అధ్యాయము 13వ వచనంలో తాను తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలెను. వధించటానికి ముందు దాని తల మీద చెయ్యి ఉంచాలి. ఇది దహన బలిగా ఉన్నటువంటి దహన బలి పశువును దేవునికి ఇంపైన సువాసనగా, పరిమళ వాసనగా అర్పించటానికి ముందు, హోమముగా మార్చబడటానికి ముందు దాని తలపైన చెయ్యి ఉంచాలి. సమాధాన బలి పశువు విషయంలో కూడా దాని తలపైన చెయ్యి ఉంచాలి. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షీకరింపవలెను. సమాధాన బలి కూడా దేవునికి ఇంపైన వాసన. ఇది యెహోవాకు ఇంపైన వాసన గల హోమము అని రాయబడి ఉంది. సమాధాన బలి 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతా ఉన్నా. 3వ అధ్యాయం 2వ వచనము, తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. 3వ అధ్యాయం 13వ వచనం, తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలెను. వధించటానికి ముందు దాని తలపైన చెయ్యి ఉంచాలి. ఎందుకు తలపైన చెయ్యి ఉంచటం ఎంత ప్రాముఖ్యం? దేవుడు పదే పదే ఆదేశిస్తా ఉన్నాడు. మనం చదువుకున్న దహన బలి పశువైనా దాని తల మీద చెయ్యి ఉంచాలి. సమాధానార్థమైనటువంటి బలి పశువైనా అది ఇంపైన వాసనగా మార్చబడాలి అంటే
దాని తల మీద చెయ్యి ఉంచి అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షీకరింపవలను. దేవుని వాక్యం చూస్తే 3వ వచనం చదువుతాను. 3వ అధ్యాయం 3వ వచనము. అతడు సమాధాన బలి పశువు యొక్క అంత్రముల లోపలి కొవ్వును, అంత్రముల మీద కొవ్వునంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కలనున్న పశువులను, కాలేజమును, మూత్రములను, అంటే ఒక్కొక్క అవయవాన్ని గురించి చాలా ప్రత్యక్షంగా దేవుడు ఆజ్ఞయిస్తా ఉన్నాడు. ఎటువంటి అర్పణ అర్పించాలో తెలియజేస్తా ఉన్నాడు. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైనున్న దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలెను. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇదంతా చదువుతా ఉంటే మనకు అనిపిస్తా ఉంటది పశువులను బలివ్వటం ఏమిటి అని. కానీ క్రీస్తు ప్రభు లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లవలే ఆయనకు ఇంపైన సువాసన పరిమళ తైలముగా మార్చబడేటువంటి యేసయ్యను గూర్చినటువంటి ప్రతి మాట లేవి కాండంలో మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేసినటువంటి బలులుగా మనకు కనిపిస్తా ఉంటుంది. ఈ బలులన్నీ కూడా దేవునికి ఇంపైనవి. దీనికి కారణం ఏమిటంటే తన కుమారుని మనలను ప్రేమించి సిలువలో దహన బలిగా మనలను ప్రేమించి తన కుమారుని సమాధాన బలిగా అర్పించబోతున్నాడు. ఇది లేవికాండం. లేవికాండంలో రాసినటువంటి ఈ దహన బలి, సమాధాన బలి పశువులను గూర్చి రాసినది కాదు. క్రీస్తును గూర్చినటువంటి సారూప్యము, క్రీస్తుని సిలువలో మన కొరకు ఆయన దహన బలిగా, సమాధానార్థమైనటువంటి బలిగా ఎలా అర్పించబోతున్నాడో దానిని జ్ఞాపకం తెచ్చుకోవటానికి దేవుడు ముందుగా తన ప్రణాళికను బయలుపరుస్తూ ఈ దహన బలి గూర్చి, సమాధాన బలి గూర్చి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞనిస్తా ఉన్నాడు మోషే ద్వారా. అయితే మనం చదువుకున్నటువంటి దహన బలి గాని, సమాధానార్థమైనటువంటి బలి, ఈ రెండిటిలో మనం చదువుకున్న కామన్ సారూప్యత ఏమిటంటే నిర్దోషమైనటువంటిదిగా ఉండాలి, మగదిగా ఉండాలి. నిర్దోషమైన మగది అయితే అర్పించటానికి ముందు దాని తలపైన చెయ్యి ఉంచాలి. ఈ 2 సారూప్యతలు దహన బలికి గాని, సమాధానార్థమైనటువంటి బలికి గాని. రెండవ బలి అంటే మీల్ ఆఫరింగ్ గురించి ఎందుకు చెప్పలేదు అంటే, ఎందుకు ధ్యానించటం లేదంటే, మీల్ ఆఫరింగ్ లో బలి పశువు ఉండదు. మీల్ ఆఫరింగ్ దీనిలో బలి పశువు ఉండదు. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, లేవికాండము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, అతడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు, ఇక్కడ బలి కాదు, ఇది నైవేద్యము. అయితే ఈ నైవేద్యము, ఈ రెండవ దానిని, మొదటిది బర్ంట్ ఆఫరింగ్ అయితే, మూడవది మనం చదువుకున్నట్లు, మూడవది పీస్ ఆఫరింగ్, సమాధానార్థమైనటువంటి బలి అయితే, రెండవది నైవేద్యము, మీల్ ఆఫరింగ్. యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. ఇది మీల్ ఆఫరింగ్. ఒకరోజు ఒట్టి మీల్ ఆఫరింగ్ గురించి ధ్యానం చేద్దాం.
మీల్ ఆఫరింగ్ లో బలి పశువు ఉండదు, కానీ అద్భుతమైన ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంటుంది. అది 4వ వచనంలో రాయబడి ఉంటుంది. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిగినదియు పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడము లేని గాని నూనె రాసినది గాని పొంగనిదినైన పూరీల కానీ కావాలను. అంటే ప్రాముఖ్యత ఏంటంటే, మీల్ ఆఫరింగ్ లో ప్రాముఖ్యత ఏంటంటే పొంగనిదిగా ఉండాలి. పొంగని నైవేద్యము. సో మొదటిది దహన బలి, రెండవది మీల్ ఆఫరింగ్, మొదటిది బర్ంట్ ఆఫరింగ్, మీల్ ఆఫరింగ్, మూడవది పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. దీని తర్వాత ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, 4వది సిన్ ఆఫరింగ్ గురించి రాయబడి. సిన్ ఆఫరింగ్ 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 4వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన పక్షమున, అట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన పక్షమున తాను చేసిన పాపమునకే నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. మూడవది పాప పరిహారార్థ బలి. మనం చదువుకున్న మొదటిది దహన బలి, రెండవది సమాధాన బలి, మూడవది పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలిలో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, నిర్దోషమైనది పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. నిర్దోషమైనది పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిన ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి అని రాయబడింది. ఇక్కడ కూడా కోడె తల పైన చెయ్యి ఉంచాలి. మొదటి నుంచి చెబుతా ఉన్నాను, ధ్యానిస్తా ఉన్నాం. దహన బలిగా అర్పించేటువంటి దాన్ని, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను ఆజ్ఞ. 3వ అధ్యాయం. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచవలెను. 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలెను. ఇప్పుడు మనం పాప పరిహారార్థ బలి గురించి చదువుకుంటా ఉన్నాం. ఈ పాప పరిహారార్థ బలిలో కూడా 4వ అధ్యాయం 4వ వచనం. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. చాలా ప్రాముఖ్యం. అన్ని బలుల్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నిర్దోషమైనదిగా ఉండాలి, దాని తలపైన చెయ్యి ఉంచాలి. నిర్దోషమైనదిగా ఉంచాలి, దానిని అర్పించటానికి ముందు దాని తలపైన చెయ్యి ఉంచాలి. ఏంటి తలపైన చెయ్యి ఉంచటం? 4వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా చదువుతున్నాను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిన ఆ కోడె మీద తమ చేతులుంచి తరువాత యెహోవా సన్నిధిన ఆ కోడె దూడను వధింపవలెను. 13వ వచనం నుంచి సమాజ మందిరం మొత్తం పాపం చేసినప్పుడు ఏం చేయాలో రాయబడి ఉంది. మొదటి నుంచి 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు వ్యక్తిగత పాపం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యాజకుల పాపము, పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలి పశువు పైన కూడా
అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొక్క యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలను. వధించడానికి ముందు కండిషన్ ప్రెసిడెంట్, దాన్ని తలపైన చెయ్యి ఉంచాలి. 13వ వచనం నుంచి సమాజ మందిరం చేసినటువంటి పాపం గూర్చినటువంటి పాప పరిహారార్థ బలి. దీనిలో కూడా 15వ వచనము, సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలను. వధించటానికి ముందు దాన్ని తలపైన చెయ్యి ఉంచాలి. 29వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ఇది సిటిజన్స్ కు సంబంధించినటువంటి కండిషన్. సిటిజన్స్, మీ దేశస్థులలో ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలో దేనినైనను మీరి అపరాధి అయిన పక్షమున, ఇది మూడవది. 22వ వచనంలో అధికారులు, 27వ వచనంలో దేశస్థులు సిటిజన్స్. దీనిలో కూడా 4వ అధ్యాయము 29వ వచనం, పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు స్థలమున దానిని వధింపవలెను. అధికారులు పాపం చేసినప్పుడు పాప పరిహారార్థ బలి చేసేటప్పుడు 24వ వచనాన్ని చదువుతున్నాను. ఆ మేక పిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. ఎక్కడైనా కూడా అది ఇశ్రాయేలీయుల కొరకైనటువంటి పాప పరిహారార్థ బలి అయిన, దేవుడు ఏర్పాటు చేసినటువంటి అభిషిక్తుడైన యాజకుని పాప పరిహారార్థ బలి అయిన, దాన్ని తలపైన చెయ్యి ఉంచి దానిని వధించాలి. ఇశ్రాయేలీయుల సమాజం అంతా కలిసి చేసినటువంటి పాపము పరిహరించబడాలి అంటే పాప పరిహారార్థ బలి పశువును వధించడానికి ముందు 4వ అధ్యాయం 15వ వచనంలో దాన్ని తలపైన చెయ్యి ఉంచాలి. అధికారులు పాపం చేస్తే 22వ వచనం చదువుతున్నాను. అధికారి పొరపాటున పాపం చేసి తమ దేవుడైన యెహోవా ఆజ్ఞల్లో దేనినైనా మీరి చేయరాని పనులు చేసిన ఎడల, చేసి అపరాధి అయిన ఎడల, అతడు ఏ పాపము చేసి పాపి అయిన అది తనకు తెలియబడిన ఎడల, అతడు నిర్దోషమైన మగపిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. మూడిటిలో కూడా దహన బలి పశువు, సమాధాన బలి పశువు, పాప పరిహారార్థ బలి పశువు వధించడానికి ముందు దాన్ని తలపైన చెయ్యి ఉంచాలి. ఈ పాప పరిహారార్థ బలి తరువాత మనం ఇంకొక అపరాధ పరిహారార్థ బలిని గూర్చి 5వ వచనంలో చదువుకోవచ్చు. అపరాధ పరిహారార్థ బలి, ది గిల్ట్ ఆఫరింగ్ అంటారు. గిల్ట్ ఆఫరింగ్, రిపరేషన్ ఆర్ గిల్ట్ ఆఫరింగ్. 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతున్నాను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపముల వలన నష్టమునిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం చదువుకున్నటువంటి ఈ 4 కూడా దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, 4 బలులను గురించి చదువుకున్నాం. 2వ బలి గురించి ఎందుకు చదువుకోలేదు, ఎందుకు ఎక్కువ ధ్యానించలేదు అంటే అది మీల్ ఆఫరింగ్. దానిలో బలి పశువు ఉండదు. ఈరోజు మనం ప్రాముఖ్యంగా చదువుకుంటుంది, ధ్యానిస్తా ఉంది, పరిహారార్థమైనటువంటి బలి పశువు నిర్దోషమైనదిగా ఉండాలి. మొట్టమొదటి మాట ఇది క్రీస్తు ప్రభువులో నెరవేరింది.
రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశము దాని తలపైన చెయ్యి ఉంచాలి. దాని తలపైన చెయ్యి ఉంచాలి. నిర్గమకాండంలో కూడా 29వ అధ్యాయము, నిర్గమకాండము 29వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నీవు ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ కోడెను తెప్పింపవలను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు ఉంచగా అని రాయబడి ఉంది. కోడెను ప్రత్యక్ష గుడారం దగ్గరికి తెప్పించినప్పుడు దానిని బలివ్వటానికి ముందు, పాప పరిహారార్థమైనటువంటి బలివ్వటానికి ముందు దాన్ని తలపైన చెయ్యి ఉంచాలి. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులుంచగా. 29వ అధ్యాయం నిర్గమకాండము 10వ వచనం. 15వ వచనం కూడా చదువుతున్నాను. 15వ వచనము. నీవు ఆ పొట్టేళ్లలో ఒక దానిని తీసుకొనవలెను. అహరోను అతని కుమారులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా అని రాయబడు. నిర్గమకాండంలోనే ప్రారంభమైంది. 19వ వచనాన్ని కూడా చదువుతున్నాను. మరియు నీవు రెండవ పొట్టేలు తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచగా అని రాయబడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రీస్తు తండ్రికి ఇంపైన పరిమళ వాసనగా, దహన బలిగా, సమాధానార్థమైన బలిగా, పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా అర్పించడానికి ముందు ఆయన తలపైన చెయ్యి ఉంచాలి. తలపైన చెయ్యి దీన్ని అర్థం చేసుకోవాలంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్యం, మనం చదువుకున్నటువంటి వాక్యము లేవి కాండము 16వ అధ్యాయము, లేవి కాండము 16వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి, ఇక్కడ కూడా తలపైన చేతులు ఉంచాలి. ఇశ్రాయేలీల పాపములన్నీయు, అంటే ఎప్పుడు తలపైన చెయ్యి ఉంచుతారో అప్పుడు ఇశ్రాయేలీల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, అనగా వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొనుట. ఇది పరిహారార్థ బలి పశువు పైన చెయ్యి ఉంచటం అంటే, దహన బలి పశువు పైన చెయ్యి ఉంచటం అనినా, సమాధాన బలి పశువు పైన చెయ్యి ఉంచటం అయినా, పాప పరిహారార్థ బలి పశువు పైన చెయ్యి ఉంచటం, అపరాధ పరిహారార్థ బలి పశువు తలపైన చెయ్యి ఉంచటం అంటే, ఆ విధంగా చెయ్యి ఉంచటం ద్వారా, చేతులు ఉంచటం ద్వారా అహరోను అతని కుమారులు ఈ నిర్దోషమైనటువంటి బలి పశువు తలపైన చెయ్యి ఉంచటం ద్వారా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపమంతా కూడా, వారు చేసినటువంటి దోషములన్నీ కూడా, వారు చేసినటువంటి అతిక్రమములన్నీ కూడా దాని మీద ఒప్పుకొని రాయబడం. దాన్ని తల మీద చెయ్యి పెట్టడం అంటే ఇదొక ఆధ్యాత్మిక ప్రక్రియ. నిర్దోషమైనటువంటి బలి పశువు తలపైన యాజకుని చెయ్యి ఉంచుట అంటే, ఎవరి కొరకు దానిని పరిహారార్థ బలిగా అర్పిస్తూ ఉన్నారు. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే, లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపము, దోషము, అతిక్రమములన్నీ కూడా క్రీస్తు పైన మోపబడినాయి. బలి పశువు పైన మోపుట అంటే దాని తలపైన చెయ్యి ఉంచుట ద్వారా ఎవరి కొరకు దానిని బలిగా అర్పిస్తున్నామో వారి పాపము, వారి దోషము, వారి అతిక్రమము ఆ బలి పశువు పైన మోపబడుతుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అది నిర్దోషమైనది. అయితే దానిపైన చేయి పెట్టుట ద్వారా, దాని తలపైన చేతులు ఉంచటం ద్వారా ఆ బలి పశువు ఇశ్రాయేలీయుల పాపము, ఇశ్రాయేలీయుల దోషము, ఇశ్రాయేలీయుల అతిక్రమాన్ని దానిపైన ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి బలి పశువు పైన
పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాన్ని మోపటము అంటే దాని తలపైన చెయ్యి ఉంచటం, లేక దాని తలపైన చెయ్యి ఉంచుట ద్వారా ఇశ్రాయేలీయుల యొక్క పాపము, దోషము, అతిక్రమం మోపబడుతుంది. క్రీస్తు ప్రభు సెలువులో మరణించుట ఇది పాప పరిహారార్థమైనటువంటి బలి కావచ్చు, దహన బలి కావచ్చు, సమాధానార్థమైన బలి కావచ్చు, అపరాధ పరిహారార్థమైనటువంటి బలి. కానీ క్రీస్తు ప్రభు పైన మన పాపము, మన దోషము, మన అతిక్రమము ఆయన పైన మోపబడింది. అందుకొరకే ఈ బలి పశువు తలపైన చెయ్యి ఉంచి ఈ పాపము, అతిక్రమము, దోషములన్నీ కూడా దానిపైన మోపబడిన తరువాత మాత్రమే దానిని బలివ్వాలి. ఇప్పుడు 21వ వచనం చదువుతున్నా. లేవీ కాండము 16వ అధ్యాయం 21వ వచనము. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపమన్నీయు, అనగా వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవాలని ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి ప్రాంతమున భరించిపోవును. మనం దేనిని బలిగా అర్పిస్తున్నామో దాని తలపైన చెయ్యి ఉంచటం ద్వారా మన అతిక్రమాలు దాని మీద మోపబడతాయి, మన పాపము దానిపైన మోపబడుతుంది, మన దోషము దానిపైన మోపబడుతుంది. సిలువలో క్రీస్తు ప్రభు పైన మన దోషము మోపబడింది. సిలువ ప్రభు పైన, క్రీస్తులో ప్రభు, ఆ సిలువలో ప్రభు పైన మన పాపం మోపబడింది, మన అతిక్రమం మోపబడింది, మన దోషం మోపబడింది. ఎంతగా మోపబడిందంటే పాపం మెరుగని ఆయన పాపముగా మార్చబడిన అని దేవుని వాక్యంలో రాయబడింది. అంతగా మన పాపం ఆయన పైన మోపబడింది. ఈరోజు సమాధానార్థమైనటువంటి బలి పశువు అయిన, లేక మనం చదువుకున్నటువంటి పాప పరిహారార్థ బలి పశువు అయిన, అపరాధ పరిహారార్థ బలి అయిన, దహన బలి పశువు అయిన దానిపైన పాపము మోపబడాలి, అతిక్రమము మోపబడాలి. అంటే దాని తలపైన చేతులు ఉంచాలి. దానిని బలిగా అర్పిస్తున్నటువంటి అహరోను కుమారులు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి యాజకులు దానిపైన చెయ్యి ఉంచటం ద్వారా పాపము దానిపైన మోపబడుతుంది. ఈరోజు యేసయ్య సిలువలో మన పాపాన్ని మోసారు. ఆయన దహన బలిగా, ఆయన సమాధానార్థమైనటువంటి బలి పశువుగా మన అందరి కొరకు మరణంగా ఎంచబడ్డాడు. పాపమెరుగని ఆయన పాపిగా ఎంచబడ్డాడు, పాపముగా ఎంచబడ్డాడు. దహన బలి పశువుగా, సమాధానార్థమైనటువంటి బలి పశువుగా, పాప పరిహారార్థ బలి పశువుగా, అపరాధ పరిహారార్థ బలి పశువుగా ఆయన మార్చబడ్డాడు. ఆయన మన కొరకు మరణించాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా మన పాపము, మన అతిక్రమము ఆయన పైన మోపాము. పాపం మెరుగని ఆయన మన కొరకు పాపిగా మార్చబడి మన పాపముల కొరకు ఆయన శిక్షను పొందాడు. అటువంటి ప్రేమ మనం కూడా ఒకరి ఎడల ఒకరు చూపించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎఫెసీ సంఘానికి రాసినటువంటి 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మేము చెల్లిస్తే ఉదయకాలంలో మీ పాద సందుకు వస్తాం. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన మాకు బదులుగా, మాకు ప్రతిగా సిలువలో ఆయన మీరు బలి పశువుగా, యాగంగా అర్పించబడ్డారు. అందులో మీ ప్రేమ ఉంది. అందుని బట్టి మేము దేవుని ప్రేమించటం, ఒకరినొకరి ఎడల ప్రేమ కలిగి ఉండటం మాకు నేర్పించారు.
పాపము పరిహరించినందుకు మీకు వందనాలు. మాకు బదులుగా మాకు ప్రతిగా సెలవులు మీరు పొందిన గాయములను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. చిందించిన రక్తాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ మమ్మలను ఇంతగా ప్రేమించిన మీ సన్నిధిలో మా జీవితాలు సరి చేసుకునేటువంటి ధన్యత ఇవ్వండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే ధన్యత అనుగ్రహించమని ఈ ప్రార్థన రక్షకులైన క్రీస్తు యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. లార్డ్ అయ్య గారు. ఇప్పటి వరకు పాత నిబంధన బలులు క్రీస్తులో ఏ విధంగా నెరవేరాయో చక్కని వాక్య భాగాన్ని అందించిన ఆనరబుల్ జేసు రత్నకుమార్ అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా మనకు యూట్యూబ్ లో అనుదినం అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం రెండవసారి వినవచ్చు మరియు బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదాల కొందరం ప్రభ, నీ దాసులు ప్రభ జేసు రత్నకుమార్ గారి ద్వారా ప్రభ, అయ్యా తండ్రి, నువ్వు తండ్రి మాకు వివరించిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఏ విధంగా ప్రభ లోక పాపం మోసుకొని గొర్రె పిల్లగా ఉన్నావో ప్రభ, ఏ విధంగా తండ్రి కలువసులు మా కోసం బలియాగం అయ్యావో ప్రభ, అదేవిధంగా పాత నిబంధనలో ప్రభ ఈ విధంగా తండ్రి ప్రభ యాజకులు ప్రభ బలిపశువును వధించారు తండ్రి, దాని మీద తమ చేతులు ఉంచారు. దానికి సంబంధించిన అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభ బోధించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా పాపాన్ని తీయగలిగిన వాడు, శాపాన్ని మాపగలిగిన నువ్వే ప్రభ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వెతుబడిన వాక్యం తండ్రి 30 60 100 ఫలింపజేయండి ప్రభా. చరిత్రను అర్థం చేసుకునే స్వభావము, అదేవిధంగా ప్రభ అయ్యా దాన్ని ప్రభ మాకు అన్వయించుకునే ప్రభ జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా పాపం జోలికి శాపం జోలికి వెళ్లకుండా నివసించగలిగే ప్రభ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ. సహాయం దయచి నీ దాసుని ప్రభ మరుగుపరిచి నాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఇంకా ప్రభ నీ దాసుని బహుబలంగా వాడుకోండి, అనేకమైన ప్రభ స్థలాల్లో విశేషంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభ. సహాయం తెచ్చాను తండ్రి. మేము కూడా ప్రభ కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభ నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభ. ఈరోజు నీ శివోదయకాల ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలు దీవించండి ప్రత్యేకంగా ప్రభ. అయ్యా తండ్రి సమానులు ప్రభ ఆశీర్వాదం గారికి ప్రభ. అయ్యా తండ్రి ప్రమాదం లేదని విన్నాం ప్రభ. తండ్రి యాంజియోగ్రామ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు తండ్రి. నీ చిత్తమైతే ఎటువంటి ప్రభ సమస్య కానీ బాధ కానీ ఇబ్బంది కానీ లేకుండా ప్రభ నీ సహాయం తండ్రి నీ దోషుల మీద దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆరోగ్యం పొంది ప్రభని సేవల ముందు కొనసాగలిగే భాగ్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి తండ్రి ప్రభ వర్చువల్ ఫెలోషిప్ ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని వారి కుటుంబాలని ప్రభ సంస్థను దీవించండి తండ్రి. సహకరిస్తున్న దేవతను ప్రభ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, తేజ ఫంటేస్ గారిని దీవించండి. కోర్ టీం వారిని దీవించండి ప్రభ. అదేవిధంగా ప్రభ మాకు అనేక మంది ప్రభ ప్రార్థన చేసే తల్లుల్ని ఇచ్చావు, సాక్ష్యం చెప్పే తల్లుల్ని ఇచ్చావు. వాటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. సహాయం తెచ్చేయండి అంటే అదేవిధంగా ప్రభ మాకు స్కూల్స్ లో ప్రభ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉన్నాయి ప్రభ. చేతమైతే ప్రభ మందిరానికి అదేవిధంగా ప్రభ కుటుంబానికి ప్రభ చెరువుగా ఉన్న స్థలాన్ని ప్రభ ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మా పాపకి ఇచ్చిన రిజల్ట్స్ బట్టి వందనాలు తండ్రి. నిశ్చితమైతే ప్రభ మెడికల్లో ప్రభ జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి, ఎంఎస్ జాయిన్ సహాయం చేయండి ప్రభ. అదేవిధంగా తండ్రి ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించమని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, తండ్రి అప్పుల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు దర్శించమని సహాయం చేయమని, ప్రతి ఒక్కరి సమ్మను సాక్ష్యంగా మార్చమని, ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దోషం దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకం ముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం నేడు దయచేయము. మా ఎడల అపరాధములు చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నిర్వహించున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, అదేవిధంగా అనారోగ్యం ఆశీర్వాదం గారికి, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు.
ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జానీ రవికుమార్ అయ్య గారికి మరియు వాక్య పరిచయం చేసిన హానబుల్ జేఎస్ రత్నకుమార్ అయ్య గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యోనబిడ్డ జాన్సన్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములు అందరికీ వందనాలండి.